అంటూ ముసుగు తొలగించిన ముఖ్యమంత్రి తమ పార్టీ వారేనని అంగీకారం, పథకాల పంపిణీ పేరిట నియామకం, సొంత పార్టీ ప్రచారానికి వాడకం, నిత్యం జగన్ సేవలోని వాలంటీర్లు ఇప్పుడు మరింత విస్తృతంగా ప్రచారం, వైసీపీ గెలుపు కోసం వారితో పనులు, ఓటర్ల జాబితా ప్రక్రియలో జోక్యం, గ్రామ సచివాలయాల వేదికగా సభలు, పార్టీ సభలకు తరలుతున్న వాలంటీర్లు అంటూ సభలన్నింటిలో కూడా వాలంటీర్లు పనిచేస్తున్నారన్నటువంటి వార్తని జ్యోతి హైలైట్ చేసింది. లేకపోతే ఇచ్చిన ప్రతి మాట తప్పారు, జగన్ వైఎస్ వారసులు ఎలా అవుతారు? షర్మిల సూటి ప్రశ్న. వైసీపీని భుజాలపై మోసాను, 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, ఎన్నికల్లో గెలిపించాను, అయినా కృతజ్ఞత లేదు, నా వ్యక్తిగత జీవితంపై రకరకాలుగా దాడులు, భయపడను, ఎన్ని నిందలేసినా ముందుకే, బీజేపీని వైఎస్ వ్యతిరేకిస్తే జగనన్నేమో ఊడిగం, తిరుపతి అనంతలో పీసీసీ చీఫ్ విసురులు అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఇంతకీ ఈవిడ 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2014 ముందు ఆమె పాదయాత్ర చేసింది. 2019లో జగన్ పాదయాత్ర చేశాక గెలిచింది. ఆ సంగతి తెలియదు అనుకుంటా, లేకపోతే విల్లింగ్ఫుల్గా జాగ్రత్తగా దాన్ని మార్చేసి ఉండొచ్చు. లేకపోతే జగన్ రెడ్డి భస్మాసురుడు అంటే ఏదైతే నిన్నటి సభకు సంబంధించినటువంటి దాన్ని వీళ్ళు కూడా హైలైట్. అయితే గళమెత్తినందుకు